ఎన్నో వ్రతాలు ఉన్నాయి రాముడికి. వ్రతాలు అంటే సత్యనారాయణ స్వామి వ్రతాలు, కేదారేశ్వర వ్రతాలు, మరి అనంత పద్మనాభ వ్రతాలు. ఇవి కాకుండా రామోద్విర్నాభిభాషతే అని అయోధ్యకాండలో మాట్లాడతాడు రాముడు. అడవులకు వెళ్ళమంటున్నాడు దశరథుడు నిన్ను అని కైక అన్నప్పుడు తండ్రి గారికి నేను వెళతాను అని చెప్పారు. అమ్మా ఇక వెళతా, నేను 2 మాటలు మాట్లాడేవాడిని కాను, రాముడు 2 మాటలు మాట్లాడేవాడు కాడు అని తెలుసుకొని కైకతో శ్రీరాముడు అంటాడు, విద్ధిమాం ఋషిభిస్తుల్యం రామోద్విర్నాభిభాషతే. నన్ను ఒక మహర్షిలాగా చూడవమ్మా, నేను ఈ భవనాలు, ఈ యొక్క గుర్రాలు, ఏనుగులు, ఆస్తులు, అంతస్తులు వీటి కోసం ఉన్న వ్యక్తిని కాదు, ధర్మం కోసం ఉండేటటువంటి వ్యక్తి నన్ను గుర్తించుకో అని చెప్పి శ్రీరాముడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు అడవి.